అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రభు మనకి ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మనందరినీ కూడా ఇన్ని రోజుల నుంచి ఉపవాస దినాల్లో నడిపిస్తున్న దేవాతి దేవునికి మహిమ కలుగుగాక. శక్తినిచ్చి బలాన్నిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమెన్. మన త్రోవకి వెలుగుగా ఉన్నదని ఈరోజు దేవుని యొక్క వాక్యం. మనం చీకటిలో ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు మరి వెలుగు కోసం మనము వెతుకుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటామో ఆ వాక్యమే మనలను జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తుతుంది. ఆ వాక్యమే మనల్ని పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తుంది. ఆ వాక్యమే మనల్ని క్షేమకరమైన స్థితిలోనికి నడిపిస్తూ చీకటిలో పడిపోకుండా గాఢాంధకారపు లోయలో మనం సంచరించే సమయంలో దేవుని యొక్క వాక్యం మనల్ని వెలుగై ఉండి నడిపిస్తుంది. ఈ దేవుని యొక్క వాక్యము శక్తి కలది, బలమైనదని. మరి ఆనాడు పాత నిబంధన కాలంలో అయితే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చేవాడు. కానీ ఈ నూతన నిబంధన కాలంలో ఆయన ప్రజలుగా ఆయన మన కొరకు ప్రాణమును పెట్టి తనను తాను సమర్పించుకొని దేవుని వాక్యముగా మనలోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించి ప్రతిరోజు కూడా మనల్ని మాట్లాడుతూ మనతో ఆయన ముచ్చటిస్తూ మనతో ఉండాలని, మనల్ని జీవింప చేయాలని, మనల్ని వెలుగులోనికి నడిపించాలని, మనం ఎక్కడ కూడా చీకటిలో పడిపోకుండా ఆయన వాక్యము చేత మనల్ని నడిపించాడని, దేవుని వాక్యం అనే నామకరణం ఆయన కలిగి ఉన్నదని ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఏ విషయంలో దిగులు చెందకుండా నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యమే నన్ను నడిపిస్తుంది. నేను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన వాక్యమే నన్ను కాపాడుతుంది, నడిపిస్తుంది అని మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తామో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మరి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, ఘనమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అవును నాయన, నీవు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నాయన. నీ వాక్యము చేత మమ్మల్ని నడిపిస్తానని ప్రవ్వా. నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నదని నాయన. అయ్యా, మేము ఎక్కడ కూడా పడిపోకుండా నాయన, ఎక్కడిలో మేము చీకటిలో పడిపోకుండా నాయన, నీ వాక్యం వెలుగై మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభుత్వ. ఈరోజు ప్రభు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా నీవే వెలుగై ఉండి మార్గమే సత్యమై ఉండి నడిపించమని నాయన. అయ్యా, మరి ఎంతమంది బిడ్డలైతే నాయన చీకటిలో ఉంటున్నారో వారందరినీ నీ వాక్యము చేత వెలుగులోనికి నడిపించమని ప్రభు. అనారోగ్యములలో ఉన్న బిడ్డలను ప్రభు, ఇదిగో నాయన నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానన్నావు నాయన. దయచేసి ప్రతి బిడ్డను కూడా ఈరోజు ముట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు. ఇంకా ఎంతమంది అయితే నాయన అయ్యా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటున్నారు, వారికి నీవే వెలుగుగా ఉండి మార్గముగా ఉండి నాయన అయ్యా వారిని పచ్చిక గల చోట్లలో పరుండు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మేము దీవించుగాక.